ఆదికాండం 21వ అధ్యాయం. 21వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుదామండి. 6వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడు, వినివారాలను నా విషయమై నవ్వులేదు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన పొందదగిన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నా. మా జీవకు మధురమైన వాడవు, అతి మనోహరుడవు అయా. మా ఒక రక్షణకు, మా ఆరాధనకు, మా ఒక స్తుతికి కారణభూతులు దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల పూట అతన్ని ఒక వాక్య భాగాన్ని ధ్యానించుకున్నా. నన్ను పూర్తిగా మరుగుపరిచి, నా తలంపులను మరుగుపరిచి, నా సొంత మాటలు కాదు, మీ యొక్క పరిశుద్ధాత్మతో మా తండ్రి యేసయ్యా వాక్యాన్ని బోధించడానికి నాకు సహాయం చేయమని అర్థిస్తూ, వింటున్న ప్రియులకు కూడా కావాల్సిన వర్తమానాన్ని, కావాల్సిన మాటలను, కావాల్సిన మా తండ్రి యేసయ్యా వారి ఆసక్తి కలిగి వచ్చారో ఆ ఆసక్తిని మీరు నింపుమని ప్రార్థన చేస్తూ వేడుకుంటూ, ఇచ్చిన ఈ కృపకై ఈ అవకాశానికే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ నిరీక్షిస్తూ బతిమాలి పెడుతున్నాం తండ్రి. ఒకరి పుట్టుక ఇక్కడ ఏమి కలుగు చేస్తుందని అంటే అంతే, నవ్వే కలుగు చేసింది, తప్పు కలుగు చేయాల. ఒకరి పుట్టుక ఏమి కలుగు చేసిందని అంటే నవ్వు కలుగు చేసింది. ఇదే నవ్వు ఇంకొక నవ్వుడు కూడా నవ్వు ఉంది ఇక్కడ. ఇలాంటి నవ్వే, ఇలాంటి నవ్వు కాదు, దీనికి కొత్తగా వ్యత్యాసం చూపిన నవ్వు ఇంకొకటి ఉంది. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 13వ వచనం. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా. అపనమ్మకంతో కూడిన నవ్వు ఇది. ఈ నవ్వు ఎలాంటిదంటే, ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు అని అంటే ఆహా అవునా, అలాంటి నవ్వు ఇది. నమ్మలేని నవ్వు ఇది. ఇది జరుగుతుందా అనే నవ్వు. చాలామంది విశ్వాసులు, చాలామంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వాక్యం వింటారు, వారి తలంపులు ఎటుతో పోతుంటాయి. అదే సమయంలో సేవకులు కానీ, వాక్యం చెప్పేవారు ఎవరైనా కానీ ఉంటే, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తారంటే అపనమ్మకం ఉన్న వ్యక్తి చేస్తారులే అని అనుకుంటారు. చేస్తారులే, ఇక ఇంతే, వీళ్ళు ఇప్పుడు ఇలాగే చెప్తారు, ఈ సేవకులు ఇలాగే చెప్తారు, ఈ వాక్యం ఇలాగే ఉంటుంది అని ఆ సందర్భాన్ని కూడుకున్న ఒక నవ్వును కూడా నవ్వుతారు. ఇది కూడా అలాంటి నవ్వే. శారా తన జీవితంలో 2 విధాలుగా నవ్వింది. ఒకటి అపనమ్మకంతో కూడిన నవ్వు నవ్వింది, మరొకటి తన జీవితంలో ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆమె నవ్వినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో ప్రభు మనకి నవ్వు నింపాలి. ఆ నవ్వు నింపాలి అని అంటే మనం ఎలా జీవించాలి అని అంటే, ఒకరు పుట్టుక ఆమెకి నవ్వు కలిగిసిన ఆ ఒక్కరు ఎవరంటే ఇసాకు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి సుమారు ఆఖరి అధ్యాయం వరకు కూడా మనం 7 భక్తుల్ని మనం చూస్తాం. 7 శ్రేష్టమైన భక్తుల్ని మనం చూస్తాం. ఈ ప్రపంచం అంతా కూడా 7 భక్తుల వైపే తిరుగుతూ ఉంటుంది. ఒకరు హేబేలు, మరొకరు హానోకు, మరొకరు నోవాహు, మరొకరు అబ్రహాము, మరొకరు యాకోబు, మరొకరు యోసేపు. ఈ 7 భక్తులు ఆదికాండంలో మనం చూస్తాం. ఈ 7 చుట్టే ప్రపంచం తిరుగుతూ ఉంటుంది. ప్రపంచం అంతా కూడా ఎక్కువగా మాట్లాడుకునే వ్యక్తులు 3. ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ 3లో మధ్యవాడు ఇస్సాకు. అంటే సెంటర్ ఫిగర్. ఈజ్ ద సెంటర్ ఫిగర్. మన దేవుడు కూడా
మనకి మధ్యవర్తిగానే ఉన్నాడు. కనుక ఇసాకు సెంటర్ ఫిగర్గా మనం చూస్తాం. హేబేలు జీవితంలో మనం ఏం నేర్చుకుంటామంటే ఆరాధన ఎలా చేయాలని నేర్చుకుంటాం. అలాగే హానోకు జీవితంలో ఏం నేర్చుకుంటామంటే దేవునితో ఎలాగో నడవాలి అనేది మనం నేర్చుకుంటాం. నోవహు జీవితంలో దేవుని పని ఎలా చేయాలి అనేది మనం నోవహు జీవితంలో చూస్తాం. అబ్రహాం జీవితంలో విశ్వాసం చూస్తాం. యాకోబు జీవితంలో ఒక మార్పుని చూస్తాం. మార్పు లేదా ఏ విధంగా మారాలి అనే విషయాన్ని మనం చూస్తాం. యేసేపు జీవితంలో శ్రమంలో కూడా విజయం ఏ విధంగా పొందాలి అనే విషయాన్ని మన 7 జీవితాల్లో మనం చూస్తాం. మీ 7 జీవితాల్లో మీకు ఏ సందర్భంలో ప్రభు మీరు నడవాలి అనుకునేవారు హానోకు గురించి చదవచ్చు. విశ్వాసంలో ఎలా ఎదగాలి అనేవారు అబ్రహాం విషయంలో మనం చూడొచ్చు. శ్రమంలో కూడా విజయం ఏ విధంగా పొందాలి అని అంటే యేసేపు జీవితాన్ని మీరు చూడొచ్చు. ఈ విధంగా మీ సందర్భాన్ని బట్టి మీకున్న ఆలోచన బట్టి ఎవరి జీవితంతో మీకు ముడిపడిందో ఆ జీవితం చదువుకుంటే మీకు మేలులే. అయితే విశ్వాసం ప్లస్ విధేయత ఈజ్ ఈక్వల్ టు విజయం. విశ్వాసం అంటే అబ్రహాము, విధేయత అంటే ఇసాకు, విజయం అంటే యేసేపు. అబ్రహాము ఇసాకు వారి యొక్క జీవితంలో వెనుతిరిగిన స్వభావం ఒకటి ఉంది, కానీ యేసేపు జీవితంలో వెనుతిరిగే స్వభావం లేదు. అటు 44 భార్య దగ్గర కానీ అన్నదమ్ముల దగ్గర కానీ ఎక్కడా కూడా వెనుతిరిగినట్టు మనం చూడట్లేదు. అబ్రహాము కూడా మధ్యలో ఐగుప్తు దేశానికి అటు ఇటు తిరిగి మళ్ళీ తిరిగి ఇటు వస్తాడు కాలానికి. సో ఇవన్నిటి కూడా మనం చూసినట్లయితే విశ్వాసం ప్లస్ విధేయత ఈజ్ ఈక్వల్ టు విజయం. అంటే అబ్రహాము, ఇసాకు, యాకోబు ఈ 3 కలుపుకుంటే విజయమే. కనుక ఇసాకు సెంటర్ ఫిగర్గా మనం చూస్తున్నాం. అబ్రహాము ఎక్కడ వాగ్దాన దేశంలో పుట్టలేదు, కానీ అతను బయట దేశంలో పుట్టినవాడుగా ఉన్నాడు. అక్కడి నుంచి వాగ్దాన దేశానికి నడిపింపబడ్డాడు. కానీ ఇసాకు ఎక్కడ పుట్టారంటే ఇసాకు వాగ్దాన దేశంలో పుట్టాడు. పుట్టడమే వాగ్దాన దేశంలో పుట్టాడు. ఇసాకు యొక్క జీవితం మొత్తం కూడా 100% ప్రాఫిట్. 100% ప్రాఫిట్ అంటే ఏ పని మొదలెట్టినా అది విజయవంతమే, ఏ పనిలో దూరినా అది విజయవంతమే. 100% ప్రాఫిట్స్ పొందుకున్నాడు అతని జీవితంలో. 100ంతలుగా ఫలించాడు ఆయన జీవితంలో. ఇసాకు యొక్క జీవితం సుమారుగా 90% క్రీస్తుతో పోల్చబడింది సుమారుగా. అయితే దావీదు అయితే 100%. ఇసాకు జీవితం 90% వరకు దేవునితో పోల్చబడినట్టుగా మనం చూస్తాం. ఇసాకు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రార్థన ప్లస్ వాక్య ధ్యానం ఈజ్ ఈక్వల్ టు ఇసాకు. ప్రార్థన ప్లస్ వాక్య ధ్యానం ఈజ్ ఈక్వల్ టు ఇసాకు. అంటే ప్రార్థన తన జీవితంలో ఉంది, వాక్య ధ్యానం కూడా ఆ విధంగానే చేశాడు ప్రభువుని. అబ్రహాము కట్టించిన ప్రతి బలిపీఠాన్ని కూడా మళ్ళీ తిరిగి తను బలిపీఠం అర్పిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు కూడా ధ్యానిస్తున్నట్టుగా మనం చూస్తాం. రెబ్కాని పెళ్లి చేసుకునేటప్పుడు ఆయన శారా చనిపోయినప్పుడు ఆయన దుఃఖంలో ఉన్నప్పుడు అక్కడ ఆయన ప్రభుకి ధ్యానం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ కలుపుకుంటే ఇసాకు యొక్క జీవితం నిండుకొని ఉంటుంది. ఇసాకులోని మరింత శ్రేష్టమైన విషయం ఏంటంటే రెబ్కా ఆమె గర్భాన్ని కొన్నాళ్ళు ప్రభు తెరవపోయేటప్పుడు భార్యని చూసి ఆయన ఏనాడు కూడా ఏమీ అనలేదు. భార్యని బట్టి ఆయన ప్రభుకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నీలో లోపం ఉందని చెప్పి ఆమెను గెంటేయలేదు ఏ రోజు. రెబ్కా ఏనాడు కూడా పుట్టింటికి వెళ్ళిపోతాను, మీరు చూసుకోండి బైబుల్ ఎక్కడైనా. కాబట్టి ఏనాడు కూడా రెబ్కా తన జీవితంలో పుట్టింటికి వెళ్ళిపోతాను లేదా వెలుగు తిరిగి చూస్తాను లేకపోతే ఇలాంటి స్వభావం రాలేదు అని అంటే భర్త భార్యను ఏ విధంగా ఉపయోగించాడో ఆలోచించేయండి. ఆమె గర్భం తెరవకపోయినా ఏం జరిగినా సరే రెబ్కాని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఇసాకుకి ఒకటే భార్య, క్రీస్తుకి ఒకటే భార్య, అది సంఘం. ఆ సంఘాన్ని ప్రభు ఏ విధంగా ప్రేమిస్తున్నాడంటే మళ్ళీ మనం తిరిగి అన్నిలో కలిసిపోకూడదు. రెబ్కా ఏ విధంగా పుట్టింటికి వెళ్ళిపోతానో అనలేదో సంఘం కూడా ప్రభు యొక్క ఉద్దేశంలో సంఘం కూడా మళ్ళీ తిరిగి వెనుతిరగకూడదని ఉద్దేశం. మళ్ళీ పుట్టింటికంటే మళ్ళీ మనం అన్ని దేశానికి వెళ్ళిపోతామేమో, అన్నిటితో కలిసిపోతామేమో, ఈ లోకంతో కలిసిపోతామేమో,
కాబట్టి భర్త భార్యల్లో ఎంత ప్యూరిటీగా ఉండాలని ప్రయత్నం చేస్తాడో క్రీస్తు కూడా సంఘాన్ని, అంటే సంఘం అంటే మనమే, మనం కూడా ఆ విధంగానే ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఇస్సాకు తన యొక్క జీవితంలో తన భార్యను కూడా లోపం ఉన్నప్పటికీ కూడా తను ప్రార్థన చేశాడు, ప్రార్థన ద్వారానే పొందుకున్నాడు. అలాగే మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో కూడా మనం దేవుడు కూడా అబ్రహాముకి ఏ వాగ్దానం చేశాడో అదే వాగ్దానాన్ని ఇస్సాకుకి యాకోబుకి కూడా తెలియజేశాడు. సంతాన విషయంలో అబ్రహాముకి ఏమో ఇసుకరైన వాళ్ళు చేస్తానని, ఇస్సాకు దగ్గరకు వచ్చేసరికి ఆకాశం నక్షత్రం వల్ల చేస్తానని, యాకోబు దగ్గరకు వచ్చేసరికి నీ పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను, నీ నుంచి 12 గోత్రాలు పుడతాయి, ఈ 12 గోత్రాలు ప్రపంచాన్ని ఏలబోతున్నాయి, రాజులు నీ గోత్రం నుంచే వస్తారు అని చెప్పి ఈ ముగ్గురిని కూడా దేవుడు ఒకే టైపులో ఒకే విధంగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ముగ్గురు జీవితాలు కూడా చాలా మాదిరికరంగా మనకు కనిపిస్తాయి. ఈ ముగ్గురు భార్యలు కూడా అంతే. ఎలాగనంటే శారా లేట్గానే ప్రెగ్నెంట్ అయింది. తర్వాత ఇస్సాకు భార్య రెబ్కా కూడా అంతే, రాహేలు కూడా అంతే. ఈ ముగ్గురు కూడా ఒక రకంగానే కనబడుతూ ఉంటారు మనకి. ఈ ముగ్గురు జీవితాలు కూడా ఈ 12 గోత్రాలు, అంటే యాకోబు సంతానం నుంచి వచ్చిన 12 కుమారులు, 12 గోత్రాలు, ఈ 12 గోత్రాలు ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్నాయి. నోబెల్ ప్రైజ్ పొందుకున్నవారు ఇశ్రాయేలులే, ఫస్ట్ మొబైల్ ఫోన్ కనుక్కున్న వాళ్ళు ఇశ్రాయేలులే, హార్ట్ ఆపరేషన్ జరిగింది ఇశ్రాయేలులే. ఇక చూసుకుంటే అక్కడి నుంచే ప్రారంభమైంది ప్రపంచం కూడా. మన ఎక్కడో టెక్నాలజీ ఎక్కడో పుట్టింది అనుకోవట్లా, దేవుని యొక్క వాక్యంలోనే ఉంది. ఇశ్రాయేలు ప్రజలే వెళ్తున్నారు. కాబట్టి అంతా కూడా అక్కడి నుంచి జరిగింది. వీటన్నిటికీ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఇస్సాకు యొక్క జీవితంలో ఆయన పుట్టిన వెంటనే నవ్వు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ముగ్గురు యొక్క జీవితం మన ఎంతగానో మాదిరిగా ఉంది. కీర్తనలో 121 కీర్తన 121 కీర్తన 2వ వచనం ఒకటి చదివి సాయం చేయగలరు. యెహోవా వలననే నాకు సహాయం కలుగును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన కునుకడు నిద్రపోడు. వీరి యొక్క జీవితంలో అబ్రహాము ఇస్సాకు యొక్క అబ్రహాము శారా యొక్క జీవితంలో ప్రభు కునుకోలేదు, నిద్రపోలేదు. వారికి ఇచ్చాడంతే. మనకి ఇవ్వాలి అనుకున్న ప్రభు ఆయన మనకేం కునుకుడు నిద్రపోయాడు. నిద్రపోతానే దేవుడు నాకు ఇంతవరకు ఏం సహాయం చేయలేదు ఏంటి అని మీరు అనుకోవడానికి లేదు. ఆయన కునుకుడు ఆయన నిద్రపోడు. ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. అందుకే 100,000 వాళ్ళు వెయిట్ చేసినా కూడా ప్రభు తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. ఆయన కునుకలే నిద్రపోలేదు. అప్పటికి శారా నవ్వుతుంది ఎగిలిగా, దేవుడు ఇస్తారా వృద్ధాప్యంలో నాకు, ఆయన ఒక నవ్వు నవ్వింది. ఇక్కడికి వచ్చేసరికి ప్రభు యొక్క ఆశ్చర్యకారమైన కార్యాన్ని చూసి ఇక్కడ చాలా స్పష్టంగా నవ్వుతుంది. ఈ నవ్వు చాలా మంచి నవ్వు. ఈ నవ్వు ఎలాంటి నవ్వు అని అంటే అప్పటి వరకు ఉన్న నిరాశని నిత్యానందభరితంగా చేసిన నవ్వు ఈ నవ్వు. అప్పటి వరకు వారి కుటుంబంలో ఉన్న లోటుని పూడ్చిన నవ్వు ఇది. ఇస్సాకు తన యొక్క జీవితంలో పుట్టిన దగ్గర నుంచి కూడా తల్లిదండ్రులకి నవ్వు కలుగు చేశాడు. మరి మన పుట్టుక ఏ విధంగా ఉంది? మన తల్లిదండ్రుల దగ్గర మనం నవ్వు పుట్టించేవారుగా ఉన్నామా లేదా అనేది ప్రశ్న. కాబట్టి 100 ఏళ్ళలో కూడా మృతి చిహ్నంలో కూడా అబ్రహాము శారా గర్భము ధరించి బిడ్డను కన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ బిడ్డను కనడం, వృద్ధాప్యంలో బిడ్డను కనడం అనేది ఈ ప్రపంచం మొత్తంలో కూడా 3 జన్మలు చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. 3 జన్మలు చాలా ప్రాముఖ్యంగా. ఒకటి ఆదాము యొక్క జన్మం. అది మొట్టమొదటి మనిషి ఏ విధంగా పుట్టాడని ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఈ 2021లో కూడా ఎప్పటికీ కోతుల నుంచే పుట్టారనేది ఇప్పటికీ అదే నమ్ముతున్నారు వేరే వాళ్ళు. అయితే ఆ పుట్టుక ఏ విధంగా పుట్టారనేది ఎవరికి తెలియదు. అది మొట్టమొదటి జన్మ. రెండో జన్మ వృద్ధాప్యంలో అబ్రహాము శారా ఏ విధంగా కనింది, ఇస్సాకును ఏ విధంగా జన్మనిచ్చారు అనేది రెండో జన్మ.
మూడో జన్మ మనం చూసినట్లయితే కన్యక గర్భవతిలో పుట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ 3 జన్మలు ఈ ప్రపంచంలోకి ఒక పెద్ద ప్రశ్న, దాని సమాధానం ఎవరికి దొరకదు. దొరకని ప్రశ్న, దొరకని జవాబు. ఈ 3 ప్రశ్నలు: 1 ఆదాము యొక్క జన్మం, 2 అబ్రహాము శారా, ఎలిజబెత్ జకరియా కూడా వృద్ధాప్యంలోనే కన్నారు యోహాన్ని. కాబట్టి ఈ రెండో జన్మ, ఈ మూడో జన్మ కన్యక గర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు పుట్టడం. ఈ జన్మం గురించి ప్రపంచం అంతా ఇప్పటికీ సమాధానం ఎదుగుతానే ఉంది, కానీ అది దొరకదు. అది విశ్వసించాలి, నమ్మాలి. అది జరిగిందని మనం హృదయంలో నింపబడాలి. అది నమ్మాలి, అంతే. విశ్వాసం అంతే. నువ్వు నేను దేవా నేను రక్షణ తీర్మానం చేసుకుంటున్నాను, బాప్టిజం తీసుకుంటాను అని ప్రార్థన చేసినప్పుడు నమ్మట్లా ప్రభు? మరి ఆయన కార్యాన్ని మనం ఎందుకు నమ్మం? ఆయన నమ్ముతున్నాడు కదా, విశ్వసిస్తున్నాడు కదా, నువ్వు ఆయన బిడ్డగా మార్చబడ్డావని తెలుసుకుంటున్నాడు కదా, నీ ప్రార్థన వింటున్నాడు కదా, నీకు జవాబు దయచేస్తున్నాడు కదా. నువ్వు ఏ ప్రార్థన చేసినా, ఏం చేసినా కూడా ప్రభు అంగీకరించి నీ జీవితంలో ప్రతి విధాన్ని మేలు చేస్తున్నప్పుడు, నేను నమ్ముతున్నప్పుడు నువ్వు ఇది కూడా నమ్మాల్సిందే. నేను నమ్మను అంటే ఎట్లా? నాకు సాక్ష్యం చూపించు అని అంటే ఎట్లా? వీరుంటారే దేవుళ్ళే లేరు అనేవాళ్ళు, నాస్తికులు. ఇక వాళ్ళు ఇదే సాక్ష్యం చూపించుకొని అడుగుతారు. నమ్మకానికి, విశ్వాసానికి, తర్వాత సాక్ష్యానికి చాలా తేడా ఉంది. కొన్ని దేవుడు మనకు మరుగు చేశాడు. ఈ వాక్యాన్ని ఇప్పుడు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటున్నారు. ఇక నాస్తికుల గురించి చెప్పాల్సిన పని లేదు. సాక్ష్యమే కావాలని అంటే ఇక వాళ్ళు మనం ఏం చేయలేము. కనుక దేవుడు ఈ 3 జన్మలోకి ఈ ప్రశ్నలకి జవాబు మనకు దొరకదు. కానీ అది చాలా ఆశ్చర్యం ఈ ప్రపంచానికి. ఇప్పటికీ 3 జన్మ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అబ్రహాము, ఇసాకు, యాకోబు జీవితం గురించి కూడా ప్రపంచం ఈ రోజుకి మాట్లాడుకుంటూనే ఉంటుంది, ఎప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటుంది. వీరికి ఎంత ధన్యత ఇచ్చాడంటే ప్రభు, అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవుడు అని పిలువబడడానికి ఇష్టపడ్డాడు. దావీదు కుమారుడా అని ఎలా అన్నాడో, ఇప్పటికీ మనం అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవుడా అని మనం పిలుస్తున్నామంటే ఈ 3 జీవితం మనం ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అబ్రహాము యొక్క జీవితంలో మొట్టమొదటిగా తను కనిన కుమారుడు ఎవరనంటే ఇష్మాయేలు. అయితే శారా ద్వారా గర్భం ధరించిన వాడు ఎవరనంటే ఇస్సాకు. అది మొదటి జన్మ, ఇది రెండో జన్మ. మొదటి జన్మ ఇష్మాయేలు, రెండో జన్మ ఇస్సాకు. మొదటి జన్మ ఆదాము, రెండో జన్మ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ 2 జన్మల్లో మనం చూసుకున్నట్లయితే ఆదాము, ఇష్మాయేలు ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చూసిన ఇస్సాకు రెండో జన్మగా మనం చూస్తున్నాం. కనుక ఈ ప్రపంచం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎంతగానో స్తుతిస్తుంది. మనం ఇష్మాయేలు సంతానంగా ఉండడానికి ప్రభు ఇష్టపడలేదు, మనం ఇస్సాకు యొక్క సంతానంలో ఉండడానికి ప్రభు ఇష్టపడ్డాడు. ఎందుకంటే శారా తన గర్భం తెరవనప్పుడు ఆమె తన దాసురాలైన ఆమెని అబ్రహాము దగ్గరికి పంపినప్పుడు గర్భం ధరించి, అంటే ఒక ఇద్దరు శరీరం ద్వారా పుట్టినవాడు ఇష్మాయేలు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప కార్యం ద్వారా పుట్టినవాడు ఇస్సాకు. కనుక ఈ 2 జన్మలకి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్సాకు పుట్టడం ద్వారా నవ్వు కలిగింది ఆ ఇంటికి నవ్వు కలిగింది. ఆ ఇంటిల్లి పాది కూడా, అక్కడున్న ఇంటిల్లి పాది అందరూ కూడా ఆయన బట్టి నవ్వుతూనే ఉన్నారు, ఆనందిస్తూనే ఉన్నారు. ఆ భోజనాలు పిలిచారు, అందరినీ రమ్మన్నారు, విందు చేశారు. ఇవన్నీ కూడా మనం అక్కడ చూస్తున్నాం. పిలువమూడు పత్రిక కూడా మనం చూసాం కదా, చాలా ధ్యానించుకున్నాం. ఆయన ఏమంటాడు, నీ వలన నాకు ఆనందం కలిగింది. ఒనేసిమును బట్టి నీ వల్ల నాకు ఆనందం కలిగింది. ఇది కూడా అంతే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వృద్ధాప్యంలో కూడా వారిద్దరిని జ్ఞాపకం చేసుకుని బిడ్డనిచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నవ్వు కలిగింది. అందరికంటే ఎక్కువ శారా నవ్వు ఉంటుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఈ లోకంలో పుట్టినప్పుడు, గొడవలు వెళ్ళినప్పుడు, ఈ లోకానికి మహా సంతోషకరమైన శుభవార్తమానం తెలియజేస్తున్నాను. సంతోషకరమైన వార్త.
ఇది కూడా ఇసాకు యొక్క పుట్టుక కూడా సంతోషకరమైన వార్త ఆ తల్లిదండ్రులకి. ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుక కూడా ఈ లోకానికి అది సంతోషకరమైన వార్త. సంతోషకరమైన వార్త. జ్ఞానులు నవ్వారు, గోళలు నవ్వారు, ప్రపంచమంతా నవ్వింది. ఆయన పుట్టుకకు అందరూ ఆనందించిన వారుగా ఉన్నారు. కనుక ఇసాకు యొక్క జన్మ బట్టి కూడా ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించిన వారుగా ఉన్నారు. 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 19-20. 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 19-20. 2వ అధ్యాయం. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఆయనే మన ఆనందం. ఇంకా ఎవరు మన జీవితంలో ఆనందం? ఆయనే. ఎవరు మన జీవితంలో నవ్వు కలిగి చేసేవాడు? ఆయనే. ఎవరు మన జీవితంలో సంతోషాన్ని ఇచ్చేవాడు? ఆయనే. దుఃఖాన్ని ఫలభరితంగా చేయగలిగిన వాడు ఎవరు? ఆయనే. కన్నీటిని తుడిచేవాడు ఎవరు? ఆయనే. ఇవన్నీ ఆయనే. ఇక వృద్ధాప్యంలో కూడా వారి కన్నీటిని జ్ఞాపకం చేసుకున్నాడు. వృద్ధాప్యంలో కూడా వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు. ఇక ఎల్లప్పుడూ ఆయనే. ఇక కనుక ఆయన వారికి సంతోషము కలుగు చేశాడు, వారికి ఆనందం కలుగు చేశాడు, వారి యొక్క జీవితాల్లో నవ్వు కలుగు చేశాడు. ఇది సత్యం. ఇది సత్యం. కనుక ఇది నమ్మితే నువ్వు ఆనందంగా ఉంటావు, ఇది నమ్మకపోతే ఇంకా దుఃఖంగానే ఉంటావు. దేవుడు ఆనందాన్ని కలుగు చేస్తాడు. దేవుడు మన జీవితంలో నవ్వు కలుగు చేస్తాడు. అప్పటిదాకా ఇలా బాధగా ఉంది, ఒక్కసారిగా నవ్వుతే ఏ విధంగా ఉంటుందో ఆలోచించేయండి. మనం ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన మనకి ఎల్లప్పుడూ నవ్వు కలిగించే అంత రక్షణ మనకి ఇచ్చాడు. నవ్వు కలిగించే అంతగా మనకి మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో పెంపొందిస్తున్నాడు, వృద్ధి చేస్తున్నాడు. ధనాలు, మేడలు, మిద్దెలు ఇవి ఉంటే నవ్వు కలుగు చేస్తాయని నేనైతే అనుకోవడం లేదు. ఆఫీస్లో పని చేస్తాను, మా సార్లు ఉంటారు, వాళ్ళకి కోట్ల ఆస్తులు ఉంటాయి. అంతకుముందు కూడా కంపెనీ సార్లు నుంచి కోట్ల ఆస్తులు ఉంటాయి. వాళ్ళు ఏనాడు నవ్వరు. చంద్రబాబు గారు అప్పుడైనా నవ్వడం చూశారు ఆనందంగా, దాని మీద జోకులు కూడా వేశారు చాలామంది. కాబట్టి కొంతమంది ఎంత ఉన్నా కూడా నవ్వలేరు, నవ్వాలనుకున్నా నవ్వలేరు. ఎందుకనంటే వాళ్ళ టెన్షన్స్ అన్నమాట. ఏ రూపాయి ఎడిపోతుందో అని టెన్షన్స్ ఉంటారు. మనకు అది లేదు. దేవుడు మనకి తగినంత ఇచ్చాడు. మనం ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నాం. మన స్టేటస్, మన యొక్క ఇది, మన పాపలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, గుడిసెలో ఉన్నా, ఏది ఉన్నా సరే ఈ స్థితిలో మనం ఉంచాడు కనుక ఇది మనకి ఆనందమే. అబ్బో ఆనందం మనం తట్టుకోలేము. గొప్ప డబ్బు వచ్చేస్తుంది అసలు తట్టుకోలేము. కాబట్టి ప్రభు మనకి ఎక్కడ మనల్ని విడిచిపెట్టలేదు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి మనం ఆనందించాలి. అబ్రహాము, శారా కూడా ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని బట్టి వారు ఆనందించారు. శారా అయినా అని నవ్వింది, కానీ అబ్రహాము అలా నవ్వలేదు. విశ్వసించాడు అంతే ప్రభుని. గుడ్డిగా నమ్మేశాడు. నువ్వు లెగిసి వెళ్ళిపోవాలంటే ఆ తక్కువ లేచి వెళ్ళిపోయాడు. మోటామొద్దు చదువుకొని తమ్ముడు కూడా వస్తే తనతో పాటు అందరం తీసుకుని చక్కగా వెళ్ళిపోయాడు. నడుచుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నా, అన్న ఎక్కడికి వెళ్తున్నామంటే నాకు తెలియదు. ప్రభువే నడిపించాడు అబ్రహాముని. అటువంటి గొప్ప విశ్వాసం ఆ ఇంట్లో మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప ఆనందం కలిగించేవాడు మన దేవుడు. అయితే మరొకటి చూద్దాం. ఇసాకు తన యొక్క జీవితంలో 8వ ఏట ఆయనకి సున్నతి చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇసాకు పుట్టిన తర్వాత 8వ ఏట సున్నతి చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సున్నతి అనగానే మామూలుగా అయితే ముస్లిమ్స్ వారు చేస్తుంటారు. అయితే సున్నతి ఇప్పుడైతే మనం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే తన రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన మనల్ని తన పవిత్రులుగా చేసుకున్నారు. సున్నతి అనగా పవిత్రత, సున్నతి అనగా ప్రతిష్టత. కనుక ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే తన యొక్క శరీరంలో, మన యొక్క శరీరంలో ఆయన యొక్క ముద్రలు వేసుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:17. 6:17. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి, యేసు యొక్క ముద్రలు మన శరీరంలో ఉన్నాయి. ఇక మీద యేసు యొక్క ముద్రలు మన శరీరంలో ఉన్నాయి. ఆనాడు ఇసాకుకి సున్నతి చేశారు, ఎందుకంటే ప్రభు యొక్క ముద్ర అది. ఇప్పుడు మన సున్నతి చేయబడక్కర్లేదు, కానీ ఎందుకంటే యేసు యొక్క ముద్రలు మన శరీరంలో ప్రతి చోట ఉన్నాయి.
నువ్వు ఒక పని చేస్తున్నా, నీ పనిని బట్టి ఏమంటున్నారు? దేవుని బట్టి అంటున్నారుగా. నువ్వు చర్చికి నడుచుకుంటూ వెళ్తుంటే ఏమంటున్నారు? దేవుని బట్టి అంటున్నారు కదా. అంటే నీ కాళ్ళు దేవుని వైపు నడిపిస్తారు, నీ చేతులు దేవుని పని కోసం వెళ్తున్నప్పుడు ఏమంటున్నారు? దేవుని బిడ్డనే అంటున్నారు. కనుక మనకు ప్రతి ఒక్క శరీరంలో ప్రతిదీ కూడా దేవుని యొక్క ముద్రలే మనకు కనిపించాలి. ఎందుకంటే దేవుడు తన ముద్రని వేశాడు. ఆ టాటూలు కాదు, ఇది చెరిగిపోయే టాటూలు కాదు, పర్మనెంట్ టాటూలు కూడా వేస్తాయి. అలాంటి టాటూలు కాదు, క్రీస్తు యొక్క ముద్రను మనకు వేశాడు. అది కనిపించదు, అది కంటికి కనబడదు. మనం నమ్మాలి, విశ్వసించాలి అంతే. వారు నమ్మారు, వారు విశ్వసించారు, వారి జీవితంలో నవ్వు వచ్చింది. మనం నమ్మక అపనమ్మకంతో నవ్వుతున్నాం. నేను చాలా దినాలు నేను ప్రభువుకి ప్రార్థన చేసే దినాల్లో నేనేమన్నా ప్రార్థన చేశాను అంటే, దేవా నేను నమ్ముతున్నాను, అపనమ్మకం రాకుండా కూడా నువ్వే సహాయం చేయి. ఎందుకంటే అపనమ్మకం కలిగించేవాడు సాతాను. అంటే సాతాను యొక్క లైను అది రాకుండా మీరు ఆపుదల చేయండి అని ప్రార్థన చేసుకోండి. చాలాసార్లు ఎప్పటికీ అలాగే ప్రార్థన చేస్తాను. అపనమ్మకం రాకుండా సహాయం చేయమనిగా ప్రభుని అడగాలి. నేను నమ్ముతానంటే కుదరదు. అపనమ్మకం కలిగించేవాడు వెంటనే వస్తాడు, వెనకాల ఉన్నాడు అపవాది. ఎక్కడ ఉన్నాడు? వెనకాల ఉన్నాడు. ఎప్పుడు పుడుస్తానా, ఎప్పుడు పుడుతున్నా, ఎప్పుడు లాగేస్తామా అని చూస్తున్న ప్రయత్నమే చేస్తాడు వాడు. ఎందుకంటే వాడు దుష్టుడు. మన జీవితంలో ఎక్స్ట్రా నవ్వు కలిగిస్తాడు. ఎక్స్ట్రా నవ్వు అంటే దేవుడు ఇప్పుడు శారా నువ్వు గర్భం తెలుస్తావమ్మా వృద్ధాప్యంలో అంటే నవ్వింది, అది ఎక్స్ట్రా నవ్వు, ఎందుకు పనికిరాని నవ్వు. సాతాను అలాంటి నవ్వు కలుగు చేయాలని ప్రయత్నం చేస్తాం. ఆ నవ్వును చూసి ఇదే నవ్వు అనుకుంటాం. ఆ నవ్వు అది కాదు. ఇది ప్రభు చేసిన కార్యం కనుక ఆ నవ్వులో అంత ఉంది. ఆ నవ్వులో ఎంత ఉందనంటే వాళ్ళ యొక్క జీవితంలో ఒక లోటును పోల్చబడింది. మన జీవితంలో కూడా లోటును పోల్చగలిగిన వాడు మన ప్రభు. మరొకటి చూద్దాం మనం. ఇసాకు తన యొక్క జీవితంలో ఆ 8వ వచనంలో ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇసాకు పాలు విడిచిన దినం నుండి అబ్రహాము గొప్ప విందు చేశాను. ఈ ఏజ్లో నేను డైపర్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది? నవ్వే కదా, థ్యాంక్స్. అంటే మా డాడీ జోకులు ఇస్తే బాగా నవ్వుతారు, నేను జోకులు అయితే నవ్వుతాను తెలియదు, ఇట్లా చెప్తా. సరే, మంచిది. కాబట్టి ఈ వయసులో కూడా నేను పాలు తాగితే ఏ విధంగా ఉంటుంది? అలాగే ఉంటుంది విశ్వాస జీవితం కూడా. పాలు ఎప్పుడు త్రాగాలి అప్పుడే త్రాగాలి, ఎప్పుడు విడవాలి అప్పుడే విడవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు మనం మొదట విశ్వసించాం, పాలు త్రాగే వయసులో ఉన్నాం. ఇప్పుడు పాలు త్రాగే వయసులో మనం లేము, మన అన్నం తినే వయసులో ఉన్నాం. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో మనం ఇంకా దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి, అంత గట్టిగా మనం నిలబడాలి. 1 కొరింథీ 3:1-2 వచ్చినారు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. నేను సామాన్యంగా నేను ఇంత మాట్లాడడం అలా కాదు. శరీర సంబంధమైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. మనతో ఏ విధంగా మాట్లాడితే పసిబిడ్డలాగా ప్రభు మనతో మాట్లాడతాం చాలా చక్కగా. అంటే గోరుముద్దలు ఏ విధంగా తినిపిస్తాం పిల్లవాడికి కొట్టకుండా చాలా చక్కగా, అది ఎంత యాసలు వేసినా మనం నవ్వుకుంటే చక్కగా పెడతాం కదా, చాలా క్యూట్గా అనిపిస్తాయి కదా. ఆ విధంగానే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు పసిపిల్లల వల్లే. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున, అప్పట్లో మీకు బలం చాలలేదు, పాలతోనే మిమ్మల్ని పెంచుకునే కానీ అవును అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అవును, మీరు ఎక్కడో శరీర సంబంధంలో ఇంకట వలన ఇప్పుడు మీరు బలహీనలో ఎన్నోలు కారా, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధంలో మనుషు రీతిగా నడుచుకునే మనలో మనకు జీవితంలో అసూయ, మనకు జీవితంలో కోపం, మన జీవితంలో సర్వ విషయమైన కోపం కానీ, అసూయ కానీ, లేకపోతే ద్వేషం కానీ, ఒకరి పట్ల ఒకరు ప్రేమించకపోవడం తత్వం కానీ, క్షమించాలని మనసు రాకపోవడం కానీ, ఇవన్నిటి విషయంలో కూడా మరి ఇంకా మీరు ఇలాంటి విషయాలు మనం హృదయంలో ఉంచుకుంటే ఇక పాలు తాగే జీవితంలో ఉన్నట్టే. మనం ఇంకెప్పుడు మనం భోజనం తింటాం? ఆ ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుతున్నాం కదా. అందులో పాలు పొందాలంటే నువ్వు ఎంత విశ్వాసంగా ఉండాలో తెలుసా? ఇంకా నువ్వు పాలు తాగే అనుభవంలోనే ఉంటూ బలం ఏ విధంగా ఎదుర్కొంటావు అంటే పాలు తాగే అంటే అనుభవంలో అంటే ఇంకా నేను అసూయ, కోపం, క్రోధం, దోషం, ఆ ద్వేషం, ఆ క్షమించలేని తత్వం, ప్రేమించలేని హృదయం, ఇవన్నీ ఉంటే మనం ఇంకా పాలు తాగే స్వభావంలోనే ఉంటాం.
ఆ ఇసాకు పాలు విడిచిన తర్వాత గొప్ప విందు జరిగింది. ఆయన భోజనం చేశాడు. మరి మన జీవితంలో మనం ఎప్పుడు భోజనం చేస్తాం? దేవుడిచ్చే భోజనం అది ఆయన శరీరం, ప్రభు ఇచ్చే భోజనం అది ఆయన రక్తం. అదే కదా మన ఆదివారం బలలో పాల్గొంటున్నాం. ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది ఆ బల మనకి. ఆ భోజనం మనం తినాలి. పాలు తాగే అనుభవంలో ఉంటే ఇంకా ఆ భోజనం ఎప్పుడు తింటాం? అందుకే కదా మాట కొడుతుంది దేవుడు. నేను ఎప్పుడు చెప్తానే ఉంటాడు, ఎప్పటికీ నేను మర్చిపోను. మాట కొడు 11 అధ్యాయంలో మనం పరీక్షించుకుని బలలో చేయవేమంటాడు ప్రభు. మరి మనం పరీక్షించుకున్నప్పుడు పాలు త్రాగే అనుభవంలో ఉన్నామా, లేక అభివృద్ధి పొందిన వారుగా ఉన్నామా? విశ్వాస జీవితంలో మనం ముందుకు ఏ విధంగా నడుస్తున్నామా మనం ప్రశ్నించుకోవాలి. కనుక హెబ్రీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. వయసు వచ్చినప్పుడే ఎవరికి ఏ మేలు చేయాలో ఆ ప్రభుకి తెలుసు. ఆ ప్రభుకి తెలుసు మనకు ఎలాంటి మేలు చేయాలనేది. పాలు త్రాగే అనుభవంలో నుంచి మన దేవుడు గొప్ప అనుభవంలోకి, ఒక గొప్ప విందులోకి మనం ప్రవేశింపజేశాడు. కనుక మన జీవితంలో ఈర్ష్య, కపటం, భేదము ఏమీ ఉండకూడదు. అది ఉండకుండా ఉంటేనే నవ్వు కలుగు చేస్తాడు ప్రభు. ఇసాకు పుట్టుక వల్ల ఏమొచ్చింది? తల్లిదండ్రులకి నవ్వు వచ్చింది. మన పుట్టుక వల్ల ఆ ప్రభు నవ్వాలి అని అంటే మనలో ఈర్ష్య, కపటం, భేదం, అసూయ, అంటరానితనం, ప్రేమించలేనితనం, క్షమించరానితనం, ఒకరినొకరు ఆదుకోలేని తత్వం, ప్రార్థనలకు రాకపోవడం, ఆరాధనకి రాకపోవడం, కూటాలు పెడితే రాకపోవడం, ఇంట్లో కూడా కూర్చుండడం. ప్రభు ఆనందిస్తాడు అనుకున్నావా? ప్రభు నవ్వుతాడా? నీకు మాత్రం నవ్వు కావాలి. ఆ ప్రభువు నీ జీవితంలో అన్ని మేలు చేయాలి, నీకు నవ్వు కావాలి. ప్రభు నవ్వద్దు. ఒక జన్మం తల్లిదండ్రులకి నవ్వు కలుగు చేసింది. మరి మన జన్మ ఆ ప్రభు మనల్ని కన్నాడు. ఆయన మన క్రీస్తులో మనల్ని కన్నాడు. అది నడినెత్తిన చరికాల వరకు ఆయన రక్త ప్రోక్షణతో మనల్ని కడిగాడు, పరిశుద్ధునిగా చేశాడు. అదే మనం పరిశుద్ధునిగా పిలవబడుతున్నామండి. కాదనేది అది పాపాత్మలుగా పిలవట్ల, దాసుడని పిలవట్ల, పరిశుద్ధుడు ఆ మాట పలకడానికి మన అర్హత లేదు. అంత పరిశుద్ధతగా మనం పిలుస్తున్న ప్రభు. అది మనకు నవ్వే కదా. కాబట్టి ఇసాకు యొక్క పుట్టుకలో పాలు విడుచుట వలన గొప్ప విందు జరిగింది. మనం కూడా లోకానుసారమైన అనుభవం నుంచి విడిచిపెడితే గొప్ప విందులో మనం పాలు పొందుతాం. అదే ఈ పల్ల. గొప్ప విందులో మనం పాలు పొందుతాం పరలోక రాజ్యంలో. ఎక్కడక్కడ ఆకలి దప్పికలు ఏమీ ఉండవు. ఆ దేవుని రాజ్యంలో మళ్ళీ మనం ప్రవేశించబోతున్నాం. రక్షణ నిర్మాణం చేసుకుని బాప్తిజం తీసుకున్న బిడ్డలు మాత్రమే, అందరూ కాదు. మరి రక్షణ నీలో ఉండాలి, మారు మనసు నీలో ఉండాలి. మారు మనసు ఉన్నా కూడా ప్రభు తీసుకుంటాడు. నేను చాలాసార్లు ప్రశ్న చేశాను మమ్మీ డాడీని, బాప్తిజం తీసుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తారా, లేకపోతే ఎలాగ ఏంటి అని అంటే, మారు మనసు ఉంటే చాలు. మారు మనసు మనం ఉంటే చాలు, ప్రభు ఎదురుకి మనం వెళ్ళిపోతాం. బాప్తిజం అనేది లోకంలో మనం ఉన్నాం కనుక, మన ఒక విశ్వాస జీవితాన్ని పెంపొందించాలి కనుక ప్రభు బాప్తిజం తీసుకొచ్చాడు. మనం ఈ లోకంలో ఇక చనిపోయేంత వరకు కూడా ఈ విశ్వాసాన్ని, ఈ యొక్క బాప్తిజాన్ని, లేకపోతే బలలో పాల్గొనడం, ఈ ఆరాధన చేయడం, ఈ సంఘానికి రావడం, ప్రార్థనలో పాల్గొనడం, ఇవన్నీ కూడా మనకు విధి. ప్రభు మనకు ఇచ్చిన ఒక విధి. ఇది ఖచ్చితంగా మనం చేసి తీరాలని ప్రభు రాసిచ్చాడు. కాబట్టి ఇవన్నీ మనం చేయాలి. ఎందుకు ఈ ప్రశ్న నాకు పుట్టిందంటే, సిలువలో రెండవ దొంగ ఆ క్షణంలోనే మారు మనసు పొందాడు. వెంటనే ప్రభు ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు నాకు పుట్టింది ప్రశ్న. కాబట్టి మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్. బాప్తిజం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లోకంలో మనం ఉన్నాం కనుక, మనం ఇంకా చనిపోలేదు కనుక, ప్రభు దగ్గరికి వెళ్ళలేదు కనుక, మనం ఈ విధిని మనం కొనసాగించాల్సిందే. ఈ విధిని మనం కొనసాగిస్తే ప్రభు మనల్ని బట్టి నవ్వుతాడు. వీరు నా ఆజ్ఞలను బట్టి ముందు కొనసాగుతున్నారు, వీరు నా ఆజ్ఞానుసారమే వీళ్ళు కొనసాగుతున్నారు, వీటన్నిటిని బట్టి కూడా ప్రభు నవ్వుతాడు. ఇప్పుడు మన యొక్క గీసిన గిరిలో నుంచి పిల్లలు దాటారనుకోండి, నవ్వుతామా? ప్రభు కూడా అంతే. ఆయన గీసిన గిరిలో మనం ఉండాలి, ఆయనలో మనం ఉండాలి, ఆయనలో మనం నివసించాలి. ఆయన దేవుని ఆలయంలో మనం ఉండాలి. ఆ దేవుని ఆలయంలో ఎప్పుడూ మనం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కనుక
పాలు విడిచే స్వభావం నుంచి దేవుడు మనల్ని గొప్ప విందులో పాల్గొందేవారిగా ఆయన మనం దీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఇసాకు యొక్క జీవితంలో చాలా శ్రేష్టమైన విషయాల్ని మనం ఇక ముందు కూడా చూడబోతున్నాం. అందులో ఒకటి మనం చూద్దాం, ఒక బావి గురించి మనం చూద్దాం. అది కానీ 26 అధ్యాయం 1 నుంచి 3 వచనాలన్నా. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరొక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించును, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. అబ్రహాము తన యొక్క జీవితంలో వచ్చిన, అంటే అబ్రహాము దినాల్లో వచ్చిన కరువు కాకుండా మరొక కరువు ఇక్కడ సంభవిస్తుంది. ఈ కరువు సంభవించినప్పుడు ఇసాకు వెళ్ళి గెరారులోకి వెళ్ళి అక్కడ బావులు తవ్వుతాడు. ప్రభు ఆయనకి తోడుగా ఉన్నట్టుగా మన వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ దినంలో కరువు వచ్చింది. అది ఎక్కడ సరే, గెరారు అనే ఒక పదాన్ని మనం ఇక్కడ వింటున్నాం. గెరారులో ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు వేలికి వద్దకు వెళ్ళాను. గెరారు అనగా ఏంటంటే లోకం. గెరారు అనగా ఏంటంటే అసూయ. గెరారు అనగా ఏంటంటే దిగిపోయే అనుభవం, ఎక్కే అనుభవం కాదు, దిగిపోయే అనుభవం. గెరారు ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. గెరారు అంటే అన్ని దేశం. గెరారు అనగా ఫిలిష్తీయులు ఉండే దేశం. గెరారులో ఉన్న ఇసాకు, చాలా మంచి మాట. గెరారులో ఉన్న ఇసాకు, ఈ లోకంలో ఉన్న నేను, అన్ని జనుల మధ్య నివసిస్తున్న నేను, గెరారులో ఉన్న ఇసాకు. అర్థమవుతుంది కదా? కాబట్టి నేను ఒక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఈ ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, అన్ని దేశంలో కూడా నన్ను అక్కడ ఉంచబోతున్న ప్రభు. అంటే అన్ని దేశం అంటే, నేను ఆఫీస్లో చాలామంది క్రైస్తవులను చాలా తక్కువగా చూశాను. ఒక ఆఫీస్లో పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ అని, చాలా అన్ని క్రైస్తవులను చాలా తక్కువగా చూశాను. ఆ తక్కువలో ఉన్న క్రైస్తవులు కూడా విశ్వాసులు కాదు. క్రైస్తవులు పిలువబడుతున్నారు అంతే, వాళ్ళ తల్లిదండ్రులు నమ్ముకున్నారు, వీళ్ళు నమ్ముకోవాలి. ఇక పూర్తిగా అందరూ అన్యులే అక్కడ, అయినా క్రమంలో లేరు. వాళ్ళందరి మధ్యలోకి నేను అప్పటికే అడిగా, ఎవరన్నా క్రైస్తవులు ఉన్నారు అన్నట్టుగా మామూలుగా అడిగా, ఎవరు లేరు. నేను ఇచ్చారు కాబట్టి మ్యాన్ పవర్ డేటా మొత్తం నా దగ్గర ఉండదు. అక్కడ చూస్తే ఒక్క క్రైస్తవ పేరు కూడా లేదు. ఆ ఉన్న ఒక్క మార్కు కూడా విశ్వాస కాదు. అక్కడ నేను ఉన్నప్పుడు నాకు గుర్తుకొచ్చిన మాట ఏంటంటే, గెరారులో ఉన్న ఇస్సాకు, ఆ అన్యుల మధ్యలో ఉన్న నేను అనుకున్నాను. కాబట్టి అక్కడ కూడా నన్ను ఇస్సాకుని గెరారులో ఉన్నప్పుడు 100% ప్రాఫిట్ ఇచ్చాడు ప్రభు. ఎన్నిసార్లు బావితో విన్నా కూడా ఆయన నీటిని పుట్టిస్తానే ఉన్నాడు. ఎన్నిసార్లు నీటి ఫిలిష్తీయులు వచ్చి ఎన్నిసార్లు మట్టితో ఆ బావిని పూడ్చివేసినా కూడా ప్రభు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఆ బావి తగిన ప్రతిసారి కూడా ఆయనకి నీటిని ఇస్తానే ఉన్నాడు. మన్నుతో బావిని పూడ్చే లక్షణం ఫిలిష్తీయులది. మన్నుతో బావిని పూడ్చే తత్వం గెరారు ప్రజలది. మన్నుతో బావిని పూడ్చేవారు సాతాను. మన్నుతో మన యొక్క విశ్వాస జీవితాన్ని పూడ్చేది సాతాను. మన్నుతో మన యొక్క జీవితాన్ని నాశనం చేసేది సాతాను. సింపుల్గా చెప్పాలంటే మట్టి కొట్టడానికి చూసారా, ఆ టైప్ అన్నమాట. బావిని పూడ్చడం అంటే మన ఒక విశ్వాస జీవితాన్ని పూడ్చేది ఎవరనంటే సాతానే. కాబట్టి ఆ బావులు 3 బావులు ఆయన తవ్వుతాడు. ఒకటి సమాధానకరమైన బావి, మరొకటి సాక్షాత్తమైన బావి, మరొకటి ఆయన 3వ బావి కూడా ఉంది, అది మనం చూద్దాం. కనుక ఆ గెరారులో ఉన్న ఇసాకు మనం చూసినట్లయితే ఈ లోక సంబంధమైన ఆశలతో ఉన్నాం, అసూయతో ఉంది ఆ గెరారు అంతా కూడా. అక్కడికి ఉన్నప్పుడు ప్రభు ఆ పరిస్థితిలో కూడా వారందరి మధ్య కూడా అన్యుల మధ్య కూడా ఇసాకుని జ్ఞాపకం చేసుకొని ఆ బావుల్లో నుంచి నీటిని పుట్టించాడు. మరి మన్నుతో నింపబడిన మన హృదయాల్ని ప్రభు ఫలభరితంగా చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. మన్నుతో నింపేసిన సాతాను పూర్తిగా.
అరే నమ్మలేకపోతున్నాం, అరే చెప్పాం కదా, సారా నమ్మలేకపోయింది, నవ్వింది, పుల్లు అని నవ్వింది అంటే సారా ఆ టైప్ నవ్వింది, నమ్మలేకపోయింది, నవ్వింది. మరి ఎక్కడ కూడా అంతే. ఇసాకు తన జీవితంలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ప్రతిసారి కూడా ఆయనకి నవ్వు కలుగు చేశాడు. ఇసాకులో ఉన్న గొప్ప మేలైన లక్షణం ఏంటంటే, నేనంటే అబ్రహాం కంటే గొప్పవాడనే చెప్తాను ఇసాకు. ఎందుకనంటే అంటే అనకూడదని చెప్తాను. ఎందుకనంటే ఏమీ తెలియని వయసులో బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఆ కొడుకుని తీసుకొని ఆ బలిపీఠ మీద పడుకోబెట్టి కత్తితో చంపాలని ప్రయత్నం చేసినప్పుడు మరి ఎంత విధేయుడిగా లోబడి ఉంటాడు. నాన్న గొరపెళ్ళేది అని అంటే నువ్వే ప్రభువు చూసుకుంటాడు అన్నప్పుడు కూడా ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. వదకు తేబడిన మౌనంగా ఉన్నట్టు క్రీస్తు మన కొరకు కూడా ఆయన మౌనంగా దాల్చి ఆయన బలి అయ్యాడు. ఇసాకు కూడా అంటే ఆయన బలి కావాలని ఇష్టపడ్డాడు. తండ్రికి ఎదురు చెప్పలేదు. నాన్న నువ్వు చంపుతున్నావు ఏంటి అని కూడా అడగలేదు. బహుశా నవ్వుతున్నాడేమో అక్కడ. కనుక ఇసాకు కూడా అంత మాదిరిత్వాన్ని, అంత దీనత్వాన్ని ఆ ప్రభువుకి తెలియని వయసులో కూడా ప్రభువుని విధేయత చూపించిన వాడు. కనుక ఆ టైంలో ఏమీ తెలియదు, తండ్రి ఏం చేస్తున్నాడో ఏమి చేస్తున్నాడో, అతన్నే చంపాలని ప్రభువుకి బలి ఇవ్వాలని ఉన్న ఉద్దేశం ఇసాకుకి ఏమీ తెలియదు. ఆ తెలియని వయసులో కూడా, తెలియకపోయినా కూడా తండ్రి బాటలు వెంబడి నడిచాడు తను. కనుక మనం కూడా ఈ తండ్రి మాటని మనం జవదాటకుండా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట మనం వినాలి, ఆ పరమ తండ్రి యొక్క మాటను మనం వినాలి. ఇసాకులో అటువంటి గొప్ప విధేయతని మనం చూస్తున్నాం. అబ్రహాము యొక్క తన జీవితంలో కూడా గెరారు అనగా దిగిపోవడం అని చూసినప్పుడు అబ్రహాము కూడా తన యొక్క జీవితంలో దిగిపోయే అనుభవం ఉంది ఐగుప్తు దేశానికి వెళ్ళడం వల్ల. అలాగే నయోమి తన యొక్క జీవితంలో యోయాబు దగ్గరికి వెళ్ళినప్పుడు దిగిపోయిన అనుభవం ఉంది. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళినప్పుడు కూడా దిగిపోయే అనుభవం. కనుక ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో దిగిపోయే అనుభవాలు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి కూడా మనం సరి చేసుకొని ఎక్కే అనుభవంలోకి మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకం శరీరాశ, ఈ లోకం నేత్రాశ. చూడలేకపోయారు గెరారులో ప్రజలు. ఇసాకు బావితో ఉంటున్నప్పుడు ఆ నీరు వస్తున్న ప్రతిసారి కూడా చూడలేకపోయారు, అసూయ పొందారు. ఆ శరీరాశ తట్టుకోలేకపోయింది వాళ్ళకి. నాకే కావాలి ఆ బావి అనుకున్నారు. నేత్రాశ, ఆ చోట నీరు చూడగానే నీరు వచ్చేసింది ఇసాక్కి. ఇసాక్ నీరు వచ్చేసిన రండి అని చెప్పి మళ్ళీ ఇసాక్ని తరిమేశారు, మళ్ళీ ఆ బావిని ఆక్రమించుకున్నారు. కనుక వాళ్ళు ప్రతిసారి సాతాను పూడ్చిన ప్రతిసారి ఇసాకు ఏమీ మాట్లాడలేదు, తను పూర్తిగా తగ్గించుకున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తను రెట్టునిగా చేసుకొని తను తగ్గించుకొని మన కొరకు శిలువ మరణం పొందినంతగా మన కొరకు ఆయన తగ్గించుకున్నాడు. తన శరీరాన్ని ఆయన మన కోసం దారిపోసాడు, తన రక్తాన్ని పూర్తిగా ఆయన మన కోసం కార్చాడు. ఈ లోక సంబంధాలు అసూయపడిన, ఈ లోక సంబంధాలు ఆయన అవహేళన చేసిన, ఆయన ఎక్కిరించిన, ఆయన నవ్వినా కూడా ఆయన పళ్ళెత్తు మాట అనలేదు. వదకు తేబడిన గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్టు ఆ క్రీస్తు నీ కొరకు నా కొరకు మౌనంగా ఉన్నారు. ఇసాకు కూడా తన యొక్క జీవితంలో గెరారు వాళ్ళు ఆ బావిలు తీసుకున్న ప్రతిసారి, తనతో గొడవకు దిగిన ప్రతిసారి కూడా మౌనంగానే తగ్గించుకొని పర్వాలేదులే మరొక బావి తోదాం అనుకున్నాడే. కానీ వారితో గొడవ పడని ఇసాకుని మనం చూస్తున్నాం. వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తండ్రి యొక్క బాటలో కుమారుడు ఏ విధంగా నడిచాడో చూడండి. కనుక మనం కూడా క్రీస్తు యొక్క బాటలో ఆ విధంగానే మనం నడవాలి. తగ్గించుకునే స్వభావం మనలో ఉండాలి. వస్తుందిగా గుడ్ ఫ్రైడే, వస్తుంది కదా ఈస్టరు. ఎంతమంది ఎన్ని సంఘాలు ఎన్ని ప్రసంగాలు చేసినా ఒకటే చెప్పేది, ఆయన మన కోసం తను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా ఆయన మన కోసం తగ్గించుకొని ఉన్నాడు. కనుక ఇసాకు కూడా తన యొక్క జీవితంలో వారు ఎంత చేసినా కూడా వారు గొడవ పడుతున్నట్టుగానే మనం చూస్తున్నాం. ఆదికాండం 26వ అధ్యాయంలో. ఇక ఈ వివరణ అంతా మీకు ముందు కింద వచ్చిన వివరణ అంతా కూడా మీకు ఇచ్చేసాను. ఇక మనం చూసినట్లయితే మొట్టమొదటి బావి గురించి మనం చూద్దాం. 16వ వచనం చదవండి అన్న.
గిబియోనుకు, నీవు మాకంటే బహు బలము గలవాడు కనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అతని నుండి వెళ్ళి గెరారు ప్రజలు ఒక నిమిషం, మన గెరారు ప్రజలు ఇస్సాకుతో గొడవ పడుతున్నప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇస్సాకు బలవంతుడు కాదనుకుంటున్నారా? దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ ఉన్న రాజు చెప్తున్నాడు ఏమని? బహుబలము గలవాడు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్. వెళ్ళి గెరారులో గుడారము వేసుకొని అక్కడ నివసించాడు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో బ్రతికిన నీలబాబులు ఇస్సాకు తిరిగి ప్రకటించాడు. ఒక్క నిమిషం అన్న, ఇక్కడ తండ్రి ఎక్కడ ముగించాడో లేదా తండ్రి ఎక్కడ ఆపేశాడో కుమారుడు అక్కడి నుంచే ప్రారంభించుకుంటూ వస్తున్నాడు. నువ్వు జాగ్రత్త గమనించండి. ఇక్కడ తండ్రి ఎక్కడైతే ఇది ఆపేశాడో, లేకపోతే ఆ తండ్రి ఉన్న ప్రదేశంలో ఫిలిష్తీయులు ఆ బావుల్ని మళ్ళీ పూర్తి చేసినప్పుడు ఆ పని అక్కడికి ఆగిపోయింది. మళ్ళీ కొడుకు అదే పనిని మళ్ళీ ప్రారంభిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, సాతాను మన యొక్క జీవితాన్ని ఎక్కడ ముగింపు చేసాడో, మన ఎక్కడ జీవితం మనం ముగిసిపోయిందని బాధపడుతున్నామో, సాతాను మన యొక్క జీవితాన్ని ఎక్కడ నాశనం చేసిందని బాధపడుతున్నామో, మనం ఎక్కడ ఏడుస్తున్నామో, మరి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మనం తవ్వుకుంటూ రావాలి. విశ్వాస జీవితాన్ని కొద్దిగా తవ్వుకుంటూ రావాలి. ఎలాగంటే మనం పరీక్షించుకుంటూ రావాలి. అరే సాతాను నన్ను ఎక్కడ పడద్రోసాడో, ఎక్కడ మన జీవితాన్ని మండు కొట్టాడో, ఆ మండు కొట్టిన ప్రాంతం నుంచి మళ్ళీ తవ్వుకుంటూ రావాలి. అటువంటి అనుభవంలో మనం ఉండాలి. అదే మరి పాలు తాగే అనుభవం నుంచి ఇటువంటి అనుభవం ఎక్కే అనుభవంలోకి రావడం అంటే. ఇంకా నువ్వు పాలు తాగే అనుభవంలో ఉన్నావా? అయితే ఇస్సాకు ఏ విధంగా ఆ బావులు తవ్వుకుంటూ వస్తున్నాడో నీ జీవితాన్ని కూడా తవ్వుకుంటూ రావాలి. మళ్ళీ అనుభవంలోకి నువ్వు వచ్చేసేయాలి. క్రీస్తు యొక్క అనుభవంలోకి మళ్ళీ నువ్వు వచ్చేసేయాలి. పడిపోయిన జీవితం నుంచి మళ్ళీ నువ్వు లేవాలి. ఎన్నిసార్లు అండి ప్రభు మనం లేపుతాడు, మనం కూడా ప్రయత్నం చేయాలి కదా. నువ్వు లేచిన ప్రతిసారి కూడా ఆయన చేయించి నేను లేవనెత్తేవాడుగా ఉన్నాడు, నేను ఆదుకునేవాడుగా ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా కూడా ఆయన మళ్ళీ అన్నిసార్లు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ సత్యం. కనుక తండ్రి ఎక్కడ ముగించాడో, ఎక్కడ పని ఆగిపోయిందో ఆ పని నుంచి ఇస్సాకు మళ్ళీ ప్రారంభిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత అండి అవును తర్వాత 20 వచ్చింది. అప్పుడు గెరారు కాపులు ఇస్సాకు కాపులతో జగడమాడి ఈ నీరు మారే అని చెప్పిన కనుక వారు తనతో కలహించినందున అతను ఆ బావికి యోసేపు అని పేరు పెట్టాడు. ఇక్కడ మనం చూసినట్లయితే గెరారు ప్రజలు ఇస్సాకుతో కలహపడ్డారని మనం చూస్తున్నాం. దేవుడిచ్చిన కార్యాలు, దేవుడు మన జీవితంలో పెంపొందిస్తున్న ప్రతి విధమైన కార్యాలు బట్టి కూడా ఇలాగ కలిగించేవారు ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో దేవుడు ఒక అభివృద్ధి పొందించాడు. మన జీవితంలో దేవుడు మనకు ఒకటి ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని ఫలభరితంగా మనం చేశాడు అన్నప్పుడు శత్రువులు కూడా ఎప్పుడు పక్కనే ఉంటారు. సాతాను ఎప్పుడు పక్కనే ఉన్నట్టుగా శత్రువులు కూడా ఎప్పుడు పక్కనే ఉంటారు. వాళ్ళు కలహించడానికి రెడీగా ఉంటారు, మనతో కలహిస్తారు. ఎందుకంటే వారు గెరారులో ఉన్నారు, ఎందుకంటే వారు లోకంలో ఉన్నారు. అందుకే ఈ లోకానికి నీకు ఏటి పొత్తు అన్నాడు ప్రభు. నీకు లోకానికి ఏం సంబంధం? మనకి లోకానికి ఏ సంబంధం? ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి కన్నీ ఈ లోకం నుంచి మనల్ని వేరు చేశాడు. వేరు మనం సపరేట్ అయిపోయాం, ఇక వాళ్ళతో మనం కలవడానికి లేదు. కాబట్టి ఇస్సాకు తమ్మిన ప్రాబ్లం బట్టి అక్కడ గెరారులో ఉన్న కాపురులు, వారు ఇస్సాకు కాపురులు జగడమాడి ఈ నీరు మాది అని చెప్పారు. వారు అక్కడ కలహించారు. కనుక ఈ లోకంలో కూడా మనకి కలహించేవారు ఉన్నారు, కాదు కలహిస్తూనే ఉంటారు. ఆ ముందుకు వచ్చిన భాగంలో మీరు చూడండి, 14వ వచ్చిన భాగంలో మరి అది కదా మన జీవితం ఫలభరితంగా మారినప్పుడు అసూయపడేవాడు వెంటనే ఉంటారు. మన జీవితంలో ఏమి జరిగినా కూడా అసూయపడేవాళ్ళు వెంటనే ఉంటారు, వారు ఎక్కడికి పోరు. మనకు జీవితంలో అటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అసూయపడతారంటే పడినవ్వండి, వాళ్ళు లోకస్తులు కదా, మనం అసూయపడాల్సిన అవసరం లేదు. వాటిని బట్టి మనం ప్రార్థన చేసి ముందుకు సాగవలసిన వారమే. ఎన్నిసార్లు వాళ్ళు అసూయపడినా మనల్ని మనం తగ్గించుకునే ఉండాలి. ఇస్సాకు జీవితంలో అదే మనం చూస్తున్నాం. కనుక అసూయ చేత వారు ఒక విశ్వాసిని పడద్రోయాలని ప్రయత్నం చేస్తున్నారు.
ఇస్సాకు మాత్రం తన యొక్క జీవితంలో స్టాండర్డ్గా ఉన్నాడు. ఆ పై వచనం చూస్తే ఫలభరితంగా నూరింతలుగా ప్రభు ఆయన దీవించినట్టుగా చూస్తాం. అంటే ఎలాంటి అసూయపరులు ఉన్నా మన చుట్టూ, ఎలాంటి వారు ఉన్నా, కలహించేవారు ఉన్నా, గొడవపడేవారు ఉన్నా, జగడమాడేవారు ఉన్నప్పుడు ఎవరు ఉన్నా కూడా ప్రభు మాత్రం మన జీవితంలో మన జీవితాన్ని ఫలభరితంగా చేస్తాడు, నూరింతలుగా చేస్తాడు. కనుక మన్ను వేసిన చోటే, సాధారణ మన జీవితంలో మన్ను వేసిన చోటే మనం త్రవ్వుకుంటే దేవుడు మళ్ళీ మన జీవితాన్ని ఫలభరితంగా చేస్తాడు. 100% ప్రాఫిట్. అది దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన Hallelujah.